మనిషి అడిగే అత్యంత సూటి ప్రశ్నల్లో ఒకటి ఇది. దేవుడు ఉన్నాడా లేడా, ఎస్ ఆర్ నో అని. నార్మల్గా చూస్తే ఇది చాలా సింపుల్ క్వశ్చన్ లాగా కనిపిస్తుంది. కానీ ఈ ప్రశ్న వెనక మనిషి యొక్క భయం, ఆశ, అసహాయత, జీవితంపై ఉన్న అనిశ్చితి అన్నీ దాగి ఉన్నాయి. ప్రాచీన గ్రీక్స్ నుంచి ప్రాచీన సుమేరియన్స్ వరకు ప్రతి నాగరికతలోనూ దేవుడు అనే భావన కనిపిస్తుంది. అంటే దేవుడు అనే ఆలోచన మనిషి చరిత్రతో పాటు నడుస్తూ వచ్చింది. కాని అసలు మనం అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే, దేవుడు నిజంగా ఉన్నాడా లేక మనిషే దేవుణ్ణి సృష్టించుకున్నాడా అని. ఉపనిషత్స్లో దేవుడు అనే పదం ఉందా లేక అది తర్వాత కాలంలో మనిషి ఇమాజినేషన్ నుంచి పుట్టిందా అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఇక్కడ దేవుణ్ణి అటాక్ చేయటం లేదు, నిరాకరించేయటం లేదు. మనం చేస్తున్నది కేవలం ఒక ఇన్వెస్టిగేషన్, నిజమేంటో ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నం. మనకు దేవుడు అంటే ఏమిటి? సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, శాశ్వతుడు, దయామయుడు, జస్ట్ అన్ని మంచి గుణాలు ఉన్న ఒక సుప్రీం లీడర్ అని. ఇది మన కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. కానీ ఈ దేవుడు మనల్ని క్రియేట్ చేశాడంటే మనం కూడా అతని ఇమేజ్లోనే ఉండాలి కదా. అంటే మనం కూడా ప్రేమగల, ఉదారమైన, శాంతియుతమైన, తెలివైనగా ఉండాలి. కానీ నిజంగా మన జీవితం అలా ఉందా? అసలు లేనేలేదు. మనిషి జీవితం ఎలా ఉంది? భయం, కన్ఫ్యూజన్, జెలసీ, యాంగ్జైటీ, లోన్లీనెస్, కాంపిటీషన్, వయలెన్స్, ఇవన్నీ మన రోజువారీ అనుభవాలు. మరి ఇవి దేవుడి ప్రతిరూపమా? ఒకవేళ దేవుడు మనల్ని సృష్టించాడు అంటే ఎందుకు మనల్ని ఇంత దురదృష్టవంతుడుగా, ఇంత బ్రోకెన్గా తయారుచేశాడు? మనల్ని జాయ్ఫుల్గా, బ్యూటిఫుల్గా, ఫ్రీగా ఎందుకు చేయలేదు? ఈ క్వశ్చన్ని నిజంగా అడిగితే మన ముందు 2 ఆప్షన్స్ మాత్రమే మిగులుతాయి. ఒకటి, దేవుడు మనల్ని సృష్టించాడు. రెండోది, మనమే దేవుణ్ణి సృష్టించుకున్నాం అని. భారతదేశంలో దేవుళ్ల సంఖ్య చూస్తే ఈ ప్రశ్న మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ఊరికి ఒక దేవుడు, ప్రతి ప్రాంతానికి ఒక దేవత, ప్రతి కోరికకు ఒక ప్రత్యేక దేవుడు. ఎక్కడ చూసినా లోకల్ దేవుళ్లే ఉంటారు. ఇది చూసినప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మనమే దేవుణ్ణి క్రియేట్ చేసి తర్వాత అదే దేవుణ్ణి పూజ చేస్తున్నాం. థాట్ హ్యాస్ క్రియేటెడ్ గాడ్ అండ్ థాట్ వర్షిప్స్ ఇట్స్ ఓన్ క్రియేషన్. ఇది నిజానికి సెల్ఫ్ పూజ లాంటిదే కాదా? మనిషి లోపల ఇన్సెక్యూరిటీ ఉంది, భయం ఉంది, చస్తాడన్న భయం ఉంది, ఫ్యూచర్ అన్సర్టెనిటీ ఉంది. ఈ భయాలన్నింటి నుంచి సెక్యూరిటీ కావాలి. ఎవరో మనల్ని చూసుకుంటున్నారు అన్న భావన కావాలి. ఆ అవసరం నుంచే దేవుడు అనే ఐడియా పుట్టింది. భయం నుంచే దేవుడు పుట్టాడు. తర్వాత ఆ దేవుణ్ణి మనం పూజలు చేయడం మొదలుపెట్టాం. తిరుపతికి వెళ్లి డబ్బులు వేస్తాం, గుడిలో పూలమాలలిస్తాం, ఆచారాలు పాటిస్తాం. అసలు నిజంగా దేవుడికి మన డబ్బు అవసరమా? మన దగ్గర దేవుడికి ఇవ్వడానికి ఏముంది? డబ్బు, ఆచారాలు, గుడ్డి నమ్మకం తప్ప. ఇది ఒక పెద్ద ట్రాజడీగా లేదా? దేవుణ్ణి ప్రేమించడం చాలా ఈజీ. ఎందుకంటే దేవుడు ఒక అబ్స్ట్రాక్షన్, కనిపించడు, ఛాలెంజ్ చేయడు. కానీ ఒక మనిషిని నిజంగా ప్రేమించడం చాలా కష్టం. కానీ ఆ ప్రేమే పవిత్రమైనది. ఆ ప్రేమే దేవుడు. మీరు నిజంగా ప్రేమించగలిగితే బయట దేవుణ్ణి వెతకాల్సిన అవసరం ఉండదు. దేవుడెక్కడో హెవెన్లో ఉండడు. లవ్ ఉన్న చోటే పవిత్రతగా ఉంటుంది. అందుకే డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ అని అడిగితే సమాధానం చాలా క్లియర్. నమ్మకానికి నిజానికి సంబంధం లేదు. సత్యం విషయానికి వస్తే నమ్మకానికి అక్కడ చోటు లేదు. నమ్మకం అనేది భయంనుంచి పుట్టింది, నిజం భయంనుంచి పుట్టదు. అయితే శాశ్వతం ఉందా? టైంకి బయట ఉన్న ఒక స్టేట్ ఉందా? ఉండొచ్చు. కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మన మైండ్ కంప్లీట్గా ఫ్రీ కావాలి. అహంకారం, గర్వం, స్వార్థం, భయం ఇవన్నీ వదలాలి. మనం మళ్ళీ ఏమంటాం? మేమేమి చెయ్యాలో మాకు చెప్పండి. అదే పాత సైకిల్. సమ్వన్ టు గైడ్ మీ, సమ్వన్ టు సేవ్ మీ. కానీ లైఫ్ ఒక జంగిల్ లాంటిది. మీకు మీరే దారి కనుక్కోవాలి. లీడర్స్ మీద, గురువుల మీద, సెయింట్స్ మీద డిపెండ్ అవుతే మీరు వీక్ అవుతారు. రమణ మహర్షి, రామకృష్ణ లాంటి వాళ్ల జీవితాలు ఇన్స్పైరింగ్ కావచ్చు. కానీ వాళ్ల జీవితాలు మీ జీవితానికి సబ్స్టిట్యూట్ కావు. వాళ్లు సాధించారు అన్నారు కదా అని మీరు ఎలా నమ్ముతారు? హౌ డు యు నో? నిజమనేది ఎక్స్పీరియన్స్ చేయదగిన ఆబ్జెక్ట్ కాదు. మాటల ద్వారా నిజాన్ని మార్చలేం. ద వర్డ్ ఈజ్ నాట్ ద థింగ్. ట్రీ అన్న మాట ట్రీ కాదు. లవ్ అన్న మాట లవ్ కాదు. కానీ మనం వర్డ్స్తో సాటిస్ఫై అయిపోతున్నాం. బుక్స్,
కొటేషన్స్, బిలీవ్స్ ఇవే స్పిరిచువాలిటీ అనుకుంటున్నావు. యాక్చువల్ లివింగ్ లేదు. ఆత్మ ఉందా, సోల్ ఉందా, మీరు బిలీవ్ చేస్తున్నారా? ఇఫ్ యూ బిలీవ్, వాట్ వాల్యూ డస్ ఇట్ హ్యావ్? మీ డైలీ లైఫ్లో అదేం చేంజ్ చేసింది? మీరింకా నీచంగా, యాంగ్షియస్గా, లోన్లీగా ఉంటే ఆ నమ్మకాలు యూజ్లెస్. వెన్ యూ ఆర్ కంప్లీట్లీ ఫ్రీ, దెన్ యూ విల్ ఫైండ్ అవుట్. బిలీఫ్ చైల్డిష్. మనమంతా గ్రోనప్ పీపుల్. జాబ్స్, ఫ్యామిలీస్, రెస్పాన్సిబిలిటీస్. ఇంకా ఈ పనికిరాని, యూరు పేరులేని నమ్మకాలను నమ్మడం మీద ఆధారపడడం నిజంగా బాధాకరం. ఐ థింక్ వాళ్ళు ఎదగలేరు లైఫ్లో. ఇదంతా సోది అనుకోవచ్చు, బట్ ఒక్క విషయం మీరు నిజంగా రియలైజ్ అయితే చాలు. యు ఆర్ ఎంటైర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సెల్ఫ్. నో లీడర్, నో గురు, నో గాడ్ టు సేవ్ యూ. ఆ రియలైజేషన్లోనే స్ట్రెంగ్త్ ఉంటుంది, జీవశక్తి ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది. అప్పుడే మీరు స్ట్రైట్గా నడవగలరు, భయం లేకుండా, అథారిటీ లేకుండా, నమ్మకాలు లేకుండా. ఇదే నిజమైన ఫ్రీడమ్. ఇదే నిజమైన స్పిరిచువాలిటీ.